నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, సూపర్వైజర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి 2 సార్లు వేతనాలు పెంచి ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధానం అమలు చేశామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 58,204 మంది సిబ్బందికి 75 కోట్లతో 5G స్మార్ట్ ఫోన్లు అందజేశామని, హాజరు శాతం 70 నుంచి 96% పెరిగిందని వెల్లడించారు. కేంద్రాల్లో త్రాగునీరు, టాయిలెట్లు, RO ప్లాంట్లు, టీవీలు, వంట సామాగ్రి వంటి సదుపాయాలు కల్పించామని తెలిపారు. 2025 బడ్జెట్లో గ్రాట్యుటీ కోసం 20 కోట్లు కేటాయించగా 5,000 మినీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి 5,000 కొత్త సహాయకులను నియమించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వ్యాప్తంగా మొత్తం అన్ని అంగన్వాడీ కేంద్రాలకి ఇచ్చి మొత్తం అన్ని మౌలిక వసతులు ఫస్ట్ కల్పించడం జరిగింది. దీంతో పాటుగా అంగన్వాడీలందరికి కూడా గ్రాట్యుటీ ప్రకటించడం జరిగింది. అలాగే అంగన్వాడీ సెంటర్లకు టీవీలు, అలా RO సెంటర్స్, టాయిలెట్ సౌకర్యము, టీచర్లు, ఆయాలకు 15 రోజులు వేసవి సెలవులు కూడా మనం ప్రకటించాం. గతంలో అది కూడా లేదు. అలాగే ఆట వస్తువులు, పాఠాలు చెప్పడానికి వీలుగా చార్ట్లు ఒకటి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇండక్షన్ స్టవ్స్ ఇచ్చాము. తర్వాత వంట పాత్రలు నాణ్యమైనటువంటివి మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి నెల 1వ తారీఖు వచ్చేసరికి అంగన్వాడీలకి వేతనాలు తప్పకుండా చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఎప్పుడు వచ్చేవో కూడా వేతనాలు తెలియని పరిస్థితి ఉండేది. ఒకటే చిత్తశుద్ధితో ముందు అంగన్వాడీ కేంద్రాలన్నింటికి కూడా మౌలిక వసతులు కల్పించాలి. అక్కడ ఉన్న టీచర్స్కి కానీ, ఆయాలకు కానీ అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. ప్రతి నెల జీతం ఇవ్వాలి. అక్కడ ఉన్న ఇంకేమైనా అరకొర సామాన్లు ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ చేయడం జరిగింది. దీంతో పాటుగా 58,204 మంది అంగన్వాడీ వర్కర్లను, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లు 75 కోట్ల వ్యయంతో వాళ్ళకి 5G స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. 58,204 మందికి ఇవ్వడం జరిగింది. స్మార్ట్ ఫోన్లు అందరికీ మేమే పంచాం, మా చేతుల మీదగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ మరింత వేగవంతంగా సమర్థవంతమైనటువంటి సేవలు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నవి ఎప్పుడో ఓల్డ్ వెర్షన్ ఉండేవి. ఇప్పుడున్న లేటెస్ట్ ఏదైతే ఈ యాప్లు ఇవన్నీ అప్లోడ్ చేయడం కూడా జరగలేదు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిందర్ కర్పణకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పెండింగ్లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల నుంచి పలు అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 22 మంది లబ్ధిదారులకు సుమారు 19 లక్షల చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 300 మందికి 3 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్టు తెలిపారు. పేదల వైద్యం కోసం ప్రభుత్వం అవసరమైన నిధులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో RDO M కృష్ణమూర్తి, కింజరాపు హరిప్రసాద్, బోయిన గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం ఆన్లైన్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం క్యాంపు కార్యాలయం నుంచి ప్రజలు వినతులను అందించగా ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి మంత్రి వర్చువల్ ద్వారా స్వీకరించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో మొత్తం 56 మంది సమస్యలు విని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. SHO నారీమణి ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో సుమారు 100 మంది విద్యార్థులను పాల్గొని మహిళా సాధికారత, హక్కులు, సమాజంలో మహిళల పాత్ర వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ నారీమణి మాట్లాడుతూ మహిళలు విద్యతో పాటు ప్రతి అంశంపై అవగాహన పెంపొందించుకొని సమాజంలో ముందుకు రావాలని సూచించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో SIలు చంద్రకళ, లావణ్య, ASIలు అరుణకుమారి, రేణుకారాణి, CDPO నాగమణి, సోషల్ కౌన్సిలర్ ప్రియదర్శిని, మహిళా పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2/3/2026 మహిళా దినోత్సవ సందర్భంగా
మన యొక్క స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఒక 100 మెంబర్స్ని పిలిచి మన డీసీ గారి ఆదేశాల మేరకు ఎస్పీ గారు మన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు అయిన మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఎస్ఏ రైటింగ్ తర్వాత ఏమో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సేఫ్టీ ఫర్ ఉమెన్ దెమ్సెల్వ్స్ దాని మీద మేము ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దానికోసం 100 మెంబర్స్ పిల్లల్ని పిలిచి వాళ్ళతో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ తీసుకుంటున్నాము. సందర్భంగా మా శక్తి టీమ్స్ని పిలవడం జరిగింది. తర్వాత వన్ స్టాప్ సెంటర్ ఎవరైతే రిమ్స్ హాస్పిటల్లో ఉంటారో వాళ్ళ వన్ స్టాప్ సెంటర్ వాళ్ళని పిలవడం జరిగింది. తర్వాత అర్బన్ సిడిపిఓ మేడం గారిని కూడా పిలవడం జరిగింది. ఆల్ డిపార్ట్మెంట్స్ మేము ఇన్వాల్వ్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సామాన్యుల ఆరోగ్య సంరక్షణ కోసం 29 మంది లబ్ధిదారులకు 15 లక్షలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులు చెక్కులను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో ఇప్పటివరకు 2.50 కోట్లను ప్రజల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేసినట్లు తెలిపారు. ఇంకా 48 సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు పంపించామని అవి పరిశీలన పూర్తయ్యాక త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామానికి చెందిన లాడే అప్పారావు, జయలక్ష్మి దంపతుల కుమారుడు లాడే సతీష్ ఆర్మీలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి స్వచ్ఛంద పదవి విరమణ పొంది ఆదివారం తన సొంతూరు కల్లేపల్లికి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. దేశ సేవలో ఇన్ని సంవత్సరాలు తరించారని, ఇక్కడి నుంచి పుట్టిన ఊరి రుణం కూడా తీర్చుకోవాలని గ్రామస్తులు సతీష్కు సూచించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత లాడే సతీష్ మాట్లాడుతూ 2005వ సంవత్సరంలో ఆర్మీలో 28 ఏడీ డివిజన్లో జాయిన్ అయ్యారని తెలిపారు. 2010-12వ సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్లోని తంగధార్ సెక్టార్లో దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ బోర్డర్లో సేవలు అందించినట్లు వివరించారు. దేశ సేవలు తరలించారని, ఇప్పుడు గ్రామానికి సేవ చేసే భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో డయేరియా అదుపులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తిలు ఆరోపించారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ డయేరియా కేసులు వెలుగులోకి వచ్చి వారం రోజులు గడిచిన పరిస్థితి ఇంకా నియంత్రణలోకి రాలేదన్నారు. మంచినీటి పైప్ లైన్లు మురికి కాలువల గుండా వెళ్లడం, లీకేజీల కారణంగా కలుషిత నీరు సరఫరా అవుతుందని ఆరోపించారు. నగరంలోని మురుగు, సెప్టిక్ ట్యాంక్, ఆసుపత్రి వ్యర్థాలను శుద్ధి చేయకుండా నాగవరి నదిలో కలపడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సరికదన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో సదుపాయాలు తక్కువగా ఉన్నాయని, 800 పడకలకు సరిపడా ఐసీయూ బెడ్లు, వైద్యులు లేరని పేర్కొన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఎండోకైనాలజీ, పీడియాట్రిక్ సర్జరీ వంటి విభాగాల్లో డాక్టర్లు లేరని, ఇతర విభాగాల్లో కూడా సిబ్బంది కొరత ఉందని అన్నారు. ప్రజలకు శుద్ధి చేసిన మంచినీరు సరఫరా చేయాలని, ఎస్టీపీ ప్లాంట్ ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి సముద్రంలోకి మళ్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు పాల్గొన్నారు. బెంగళూరుకు చెందిన ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన హెచ్ఆర్లోని ఎన్టీఆర్ మహిళా ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి బి రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరారు. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని టీడీపీ నగర అధ్యక్షుడు పాండ్రంగి శంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరగడం, అందుకు ప్రజలు సహకరించడం ఆనందంగా ఉందన్నారు. రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సమావేశంలో టీడీపీ నాయకులు ప్రధాన విజయనాం, కోరడ హరిగోపాల్, విస్సు తదితరులు ఉన్నారు. నగరంలో డయేరియా కట్టడికి పారిశుద్ధ్య నిర్వహణను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వేగవంతం చేశారు. సోమవారం తెల్లవారుజామున 5:30 రైతు బజార్కు చేరుకుని కార్మికుల హాజరును పరిశీలించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అరసవల్లి, వెలమవీధి, గొంటి వీధి, పుణ్యపు వీధి ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి కాలువల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్తో పాటు నోటీసులు జారీ చేయాలని సూచించారు. రోడ్లపై చెత్త వేస్తున్న వ్యాపార సంస్థలపై తీవ్రంగా స్పందించిన జేసీ ప్రతి షాపు వద్ద డస్ట్బిన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, నియమాలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లకు ఆదేశించారు. ప్రజా ఆరోగ్యంపై రాజీ ఉండదని స్పష్టం చేశారు. నగరంలోని శాంతినికేతన్ కళాశాలలో తెలుగు రచయితల వేదిక 114వ నెల సాహితీ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రచయిత్రి రెడ్డి లలిత మాట్లాడుతూ కవులు సమాజహిత రచనల ద్వారా
ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. విశిష్ట అతిథి రచయిత జంధ్యాల శరత్బాబు మాట్లాడుతూ సమాజానికి మార్గదర్శకుడిగా కవి పాత్ర కీలకమని, రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కవులు ఉండడం అభినందనీయమని తెలిపారు. సంస్థ కార్యక్రమాలను అధ్యక్షులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రఘుపాత్రుని వెంకటరమణమూర్తి వివరించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఇద్ది పాపయ్య, వాడాడ శ్రీనివాస్, కె శ్రీనివాస్, ఆర్వి రమణమూర్తి తదితరులు పాల్గొని తమ కవితలు వావించారు. నగరంలోని డయేరియా పరిస్థితులు, నీటి కలుషితం, సామాజిక మార్పు, మాతృమూర్తుల గొప్పతనం, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వంటి విభిన్న అంశాలపై కవితా గానం జరిగింది. మార్చి 14న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె హరిబాబు పిలుపునిచ్చారు. సోమవారం డిఎల్ఎస్ఏ కార్యాలయంలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, మోటార్ వాహన ప్రమాదాలు, బ్యాంక్ మొండి బకాయిలు, ప్రీ లిటిగేషన్ కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. ఈ వేదిక ద్వారా సమయం, ఖర్చు ఆదా అవుతాయని పేర్కొన్నారు. అరసవేలలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో డోలోత్సవం సందర్భంగా మొదటి రోజు కామదహనోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ ఉషా పద్మిని ఛాయ సమేత స్వామివారి ఉత్సవమూర్తులతో తిరువీధి మహోత్సవం నిర్వహించారు. అనంతరం చిన్న తోటలో విశేష అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. పుణ్యాహ వచనం అనంతరం కామదహనోత్సవాన్ని శాస్త్రోత్కంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో కేఎన్విడివి ప్రసాద్ తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు రాష్ట్ర భవిష్యత్తు కోసమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రధాన లక్ష్యమని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలోని హయత్ నగరం 43వ డివిజన్లో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం నమోదు ప్రక్రియ కాదని సమాజ మార్పు కోసం శక్తిని నిర్మించే దిశగా ముందడుగు అని తెలిపారు. ప్రతి యువకుడు, మహిళ, కుటుంబం జనసేన కుటుంబంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 43వ డివిజన్ ఇన్ఛార్జ్ కొండ్రు వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సుడా చైర్మన్, పార్లమెంటరీ జిల్లా ఇన్ఛార్జ్ కురికాన రవికుమార్, డాక్టర్ దానేటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సింగపురం పిహెచ్సి సమీప నివాసుల ఇళ్ల పట్టాల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపింది. సోమవారం విశాఖ ఏ కాలనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగపురం పంచాయతీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో పేదల గృహ హక్కులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యతగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ఇకపై తమ ఇళ్లపై పూర్తి హక్కులు, భద్రత లభించనున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి నేరుగా 56 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన న్యాయపరంగా పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలసత్వం, నిర్లక్ష్యం సహించబోమని, నిర్ణీత గడువులో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూ సమస్యలు, ఆస్తి తగాదాలు, కొట్లాటలు, మోసాలు, కుటుంబ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గోడ పత్రికను కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ ఉన్న చోటే ఆశయం ఉంటుందని, ఆమె ధైర్యమే కుటుంబానికి బలమని పేర్కొన్నారు. మహిళ ఎదిగితే సమాజం ఎదుగుతుందన్నారు. సహనం, సాహసం, సాధనే మహిళల లక్షణాలని భావోద్వేగంగా తెలిపారు. అలాగే మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న డాక్టర్ సోర శ్రీనివాసరావును అభినందించారు. ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ సోర శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలను యంత్రంలా కాకుండా భూదేవితో సమానంగా గౌరవించాలన్నారు. మహిళా శక్తిని గౌరవించేందుకు ఈ కార్యక్రమం ఒక చిన్న ప్రయత్నమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు మహిళా సంఘ నాయకులు, ఎన్జీఓ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. నగరంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రహదారి విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గుండు శంకర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా న్యాయస్థానం పరిసరాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. నాణ్యతలో రాజీ లేకుండా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ స్తంభాల తొలగింపు వంటి అంశాల్లో అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్, విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి అభిమానులు స్థానిక రామలక్ష్మణ థియేటర్లో 50 రోజుల వేడుకలను ఘనంగా నిర్వహించారు.
1980 మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ రాము, వైస్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో థియేటర్ సిబ్బందికి వాటర్ బాటిల్ అందజేసి మేనేజర్ రవికి షీల్డ్ ప్రదానం చేశారు. సింగిల్ థియేటర్లో ఈ చిత్రం 1.90 కోట్ల వసూలు సాధించిందని అభిమానులు తెలిపారు. ఈ వేడుకలో సీనియర్ అభిమానులు తిరుమలరావు, పైడి శ్రీను, నరసింహం, సత్యనారాయణ, శ్రీనివాస్, శంకర్, గిరి, పవన్, పోస్ట్ మ్యాన్ శ్రీను, నాగేష్, వెంకట్రావు, రామారావు, సతీష్, అప్పారావు, విష్ణుమూర్తి, బెల్లాల శ్రీనివాసరావు పలువురు పాల్గొన్నారు. ఫాల్గుణ మాస పర్వదినం సందర్భంగా సోమవారం శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో ప్రతి నెల నిర్వహించే ఆధ్యాత్మిక సత్సంగ మహాసభ భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలు, గోమాత పూజ, హోమం నిర్వహించారు. అనంతరం జరిగిన సత్సంగంలో స్వామీజీలు, వేద పండితులు ప్రవచనాలను అందించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత నారాయణ సేవ, అన్నప్రసాదం వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవింద గోవింద నామస్మరణతో పరవశించారు. కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధయ్య స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించబడగా గ్రామ సర్పంచ్ పంచిరెడ్డి పద్మావతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. హెచ్ఆర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన సుమారు 40 ఉద్యోగ నియామకాలపై వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ విభాగం నాయకులు కలెక్టరేట్కు ఫిర్యాదు చేశారు. నియామకాల ప్రక్రియపై ఎటువంటి ప్రకటన లేకుండా చేపట్టారని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపి నియామకాలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముంజటి కృష్ణమూర్తి, ఎజ్జల గురుమూర్తి, రౌతశంకర్, బి శశిభూషణ్, అట్ల రాహుల్ కుమార్ తదితరులు ఉన్నారు. బార్లీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేడి తాపం నుంచి గట్టెక్కేందుకు బార్లీ నీళ్లు సహాయపడతాయి. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని బార్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందజేస్తాయి. బయట ఎండలు మండిపోతున్నాయి. పావు గంట సేపు బయటికి వెళ్ళినా సూర్యుడు మన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం లాగిస్తున్నట్లుగా నీరసంగా అనిపిస్తుంది. భోజనం చేయాలనిపించదు. డిహైడ్రేషన్, ఒంట్లో అధికంగా వేడి చేసి వేధిస్తాయి. కొంతమంది శీతల పానీయాలను తాగుతూ సేద తీరుతుంటే మరికొంతమంది వేసవి తాపం నుంచి గట్టెక్కేందుకు సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరిస్తారు. అలాంటి సహజ సిద్ధమైన పానీయాల్లో ఇంట్లో తయారు చేసుకునే బార్లీ నీటి పానీయం కూడా మనకు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బార్లీ నీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అజీర్తి సమస్యలు దూరం, తిన్నది అరగకపోవడం సాధారణంగా వచ్చే సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా శుభ్రపడుతుంది. అజీర్తి దూరం అవుతుంది. బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం ఉన్నవారు బార్లీ నీటిని తాగితే మంచిది. బార్లీ నీళ్లు రోజు తాగితే మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. రోజు బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోయి చల్లగా మారుతుంది. ఎండ ప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి. బార్లీ నీళ్లు తాగితే కాల్షియం, ఇనుము, మ్యాంగనీస్, మెగ్నీషియం, జింక్, రాగి వంటి మినరల్స్, సాల్ట్స్తో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. రోజు బార్లీ నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. ఫైబర్ పుష్కలంగా తినే వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.